నమస్కారం అండి విశ్వనాథ్ గారు. నమస్తే నమస్తే అండి అన్నది గారు. రోజు వాకింగ్ లో కలుసుకుంటుంటాం గానీ మన సొంత విషయాలు ఏం మాట్లాడుకుంటాం లేదు. ఇంట్లో విషయాలు ఎవరెవరు ఎట్లుండారు, అనుబంధాలు, భార్యాభర్తలు ఎట్లా, బిడ్డలు పిల్లలు ఎట్లా అని. లేదండి, మా భార్య దేవత అండి. నన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటుంది. పెళ్ళైనప్పుడు ఎట్లా చూసుకునేదో ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటుంది. వాకింగ్ విషయంలో నిద్ర పోనీదండి. 6 గంటలకు లేస్తే వెళ్ళండి వాకింగ్ అని పంపించేస్తా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని వాకింగ్ ఏది తప్పినా ఒప్పుకుంటుందండి. వాకింగ్ విషయం ఒప్పుకోదు. మీరు అదృష్టవంతులండి, నిజంగా అదృష్టం. అసలు ఆ అమ్మ నువ్వు ఎన్ని గంటలకు వచ్చినా తలుపు తీసి ఏమనకుండా ఉందంటే పురజన్మ సుకృతం. నిజంగా దొరకరా మరి నిజంగా అదృష్టవంతుందండి. చాలా సంతోషం అండి. కానీ మీరు తప్పుగా అనుకోవద్దండి, ఎదురులే కదా. రోజు మీరు 10:30 నుంచి 12 ఆ మధ్యలో కూడా తలుపు తెరుతా ఉంటారు. నవ్వుతూ హాయిగా తలుపు తెరిచింది. ఏమందా మీ భార్య నిన్ను? చూడండి విశ్వనాథ్ గారు, మీరు ఏమనుకోరు కదండి. అనుకునేదేముంది సార్ ఇందులో? అనుకునేదేముంది చెప్పండి. మీ డ్యూటీ మీరు చేసుకోవాలా, మీరు ఇంట్లోకి పోవాలా, మీరు బయట పోవాలా, మీరు మీ టైం చూసుకోండి. పక్కింటోడు ఎన్ని గంటలకు వస్తాడు, వాడు ఎన్ని గంటలకు పోతాడు, మిద్దె పైన ఎన్ని గంటలకు వస్తాడు, వాడు ఎన్ని గంటలకు పోతాడు, ఈ విషయాలు మీకు కాదండి. ఇరుగు పొరుగన్నాక మంచి చెడు చూస్తాం కదా. ఏం చూసేది? తలుపు తీసి వాడు ఎన్ని గంటలకు వచ్చాడు మరి నన్ను అడుగుతాడు కదా మీరు. మీ భార్య ఏంటంటే మా భార్య దేవత అని చెప్తున్నారు. మా భార్య కూడా చాలా మంచి ఆవిడే. నన్ను అర్థం చేసుకుంటుంది. ఏ విధంగా అర్థం చేసుకుంది మాకే తెలియదు. రోజు 12కి వస్తా ఉంటే ఖచ్చితంగా ఏ భార్య అయినా ఒప్పుకోదు. అయ్యో, 12 గంటలకు వచ్చినా కూడా మా భార్య వేడి వేడి పాలు ఇస్తుంది, చలికి వెచ్చగా స్వెటర్ ఇస్తుంది వేసుకోవడానికి. మీరు అనుకోవచ్చు ప్రేమ అని. ప్రేమ నా బొంద, చలికి అంట్లు తోవడానికి కష్టంగా ఉంటుంది అనే ఏర్పాట్లో. ప్రేమ కాదండి, ఘాటు ప్రేమ.